ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనము. నేను మీ మనవి ఆలకింతును. ఇక్కడ 12వ వచనం మొదటి భాగం నుంచి చూస్తే, మీరు నాకు మొర్రపెట్టుదిరేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తిరేని, నేను మీ మనవి ఆలకింతునని ఉంటుంది. మనం ఎప్పుడైతే మొర్ర పెడతామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మాత్రమే మన మనవి దేవుడు ఆలకిస్తాడండి. మనం మొరపెట్టవలసిన విధంగా మొరపెట్టమండి. ప్రార్థించాల్సిన సమయంలో కూడా ప్రార్థన చెయ్యం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. కాబట్టి దేవుడు మనవి ఆలకించడం లేదేమో, ఆయన ఎదురు చూస్తున్నాడండి. మనకెన్నో పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు, దుఃఖంలో, బాధలో, నిట్టూర్పులో ఉన్నప్పుడు, దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాలి. నాకు మొరపెట్టము, నేను ఉత్తరం ఇస్తాను అని దేవుడే అంటున్నాడు. గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన విషయాలను కూడా నీకు తెలియచేస్తానంటున్నాడు. కానీ మనమే మొర్ర పెట్టలేము. ప్రార్థన చేయడానికి మనం వస్తామేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడండి. కానీ మనమే ఆయన యొద్దకు వెళ్ళడం లేదేమో. కాబట్టి మన సమస్యలు ఇంకా సమస్యలుగానే ఉంటున్నాయి. మన బాధలు నివారణ కావట్లేదేమో. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనకు వస్తున్న ప్రతి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకొని దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకునేవారుగా ఉండాలని ప్రభు మన ఇద్దరి నుంచి కోరుకుంటుండగా, ప్రతి పరిస్థితుల్లో దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మొరపెట్టేవారుగా, ప్రార్థించేవారుగా, ఆ విధంగా ప్రార్థన చేసి దేవుని ఎదురు నుంచి సమాధానం పొందుకునేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటున్నాను. అనేక సందర్భాలలో అండి మనుషుల దగ్గరికి వెళ్తాము. మన పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పుడు మనుషులను ఆశ్రయిస్తాము. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించట మేలని ఉంటుంది. మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకి వెంటనే జవాబు రాకపోతే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మన మనవిని ఆలకిస్తానని అంటున్నాడండి. కానీ మనము ఏ విధంగా ప్రార్థిస్తున్నాము? అవిశ్వాసంతో, అపనమ్మకంతో, అల్ప విశ్వాసంతో ప్రార్థిస్తున్నామా? నా దేవుడు ఎట్లైనా నాకు సమాధానం ఇస్తాడు, నాకున్న పరిస్థితి నుంచి నన్ను విడిపిస్తాడని పూర్ణమైన విశ్వాసంతో, పూర్ణమైన నమ్మకంతో ప్రార్థిస్తున్నామా? దీన్ని బట్టే మనవి దేవుడు ఆలకించి మనకు జవాబును దయచేస్తారని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.